ఈరోజు ఆగస్టులో మొదటి ఆదివారం సంవత్సరం. దేవుడు 7 మాసాలు మనల్ని ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి దాచి కాపాడి ఈ యొక్క ఆగస్టు మాసంలో మరొక దినాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి ప్రపంచం అంతా వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహితులకి శుభాకాంక్షలు తెలుపుతారు. బైబిల్లో కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహాయంగా ఉంటాడని చెప్పేసి సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా స్నేహితులు ఉంటారు. యవనస్తులకైతే చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన స్నేహితుడు ఎవరంటే నిజమైన స్నేహితుడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. సంసోనుకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే, సంసోను తను పని మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క సంసోన్ని యొక్క భార్యను ఏం చేశారంటే అతను ప్రాణ స్నేహితుడికి అప్పగించేసి సంసోను భార్యను అతను వివాహం చేసేసుకున్నాడు. అంటే స్నేహితుడిని మోసం చేశాడు, ప్రాణంగా ప్రేమించే స్నేహితుడిని మోసం చేశాడు. అంటే సంసోను స్నేహితుడు ఎలాంటి వాడంటే నమ్మక ద్రోహం చేసినటువంటి స్నేహితుడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఎవరంటే మనందరికీ తెలిసిన వ్యక్తులే దావీదు, యోనాతాను. వాళ్ళిద్దరూ బావమరుదులు. కానీ బైబిల్లో అట్లా ఏమి ఉండవు కదా, ఆ వరుసలో సహోదరులు అని చెప్పి మనకు ఉండదు. వీరిద్దరూ కూడా ఎలాంటి వారంటే చాలా ప్రాణ స్నేహితులు. యోనాతాను మరణించిన తర్వాత దావీదు ఏడుస్తూ ఒక పాట పాడతాడు. యోనాతానా, నువ్వు నా పట్ల చూపే ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది చాలా గొప్పదని చెప్పేసి దావీదు యోనాతాను తన పట్ల చూపించిన ప్రేమ గురించి దావీదు పాట పాడుతూ ఉంటాడు. అంటే యోనాతాను మహారాజు, అంటే రాజు తర్వాత రాజకుమారుడు కాబట్టి యువరాజు. అయినప్పటికీ దావీదు గొర్రెల కాపరి, ఎంతగానో ప్రేమించి తనకు కావాల్సినవన్నీ కూడా అవసరాలన్నీ తీర్చాడు. వారిద్దరూ కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అంత గొప్ప ప్రేమ బైబిల్లో ఆ యొక్క ప్రాణ స్నేహితుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీరందరికంటే నిజమైన స్నేహితుడు ఎవరు ఉన్నారు? ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే మనం ఆరాధించేటటువంటి యేసు ప్రభువు. ఎంతమంది స్నేహితుల గురించి మాట్లాడినా ఈ స్నేహితుడి గురించి మాట్లాడకపోతే అదంతా వృధా అయిపోతుంది. ఈ స్నేహితుడు ఎవరయ్యారంటే, యోహాను సువార్తలో యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి ఆ యొక్క రోమా సైనికులు అందరూ వచ్చినప్పుడు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని చెప్పి యేసు ప్రభు వారు ఆ సైనికులను అడుగుతారు. నజరేయుడని యేసు గురించి మేము వెతుకుతున్నామని చెప్పినప్పుడు నేనే ఆ యేసుని అని చెప్పి వీరిని విడిచిపెట్టండి అని చెప్పేసి యేసు ప్రభు వారు అన్నారు. అంటే ఒకవేళ యేసు ప్రభువే ఆ శిష్యులు అనుకుని చెప్పి ఆ సైనికులు ఎక్కడైతే యేసు ప్రభు శిష్యులు కొడతారో అని చెప్పి ముందుగానే నేనే ఆ యేసుని అని చెప్పి తన యొక్క స్నేహితులందరినీ కూడా పక్కకు తప్పించి వారి స్థానంలో వీళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. యోహాను సువార్తలో నిజమైన ద్రాక్షావల్లి అనే అధ్యాయంలో ఉంటుంది కదా, 15వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని పెట్టలేదు కదా. ఆ రోజు భూమి మీద ఉన్న కాలంలో పేతురు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఆ యొక్క ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి తప్పిపోయిన ఆ పేతుడిని మరలా వెతికి తన చెంతను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఎవ్వరూ స్నేహితులు లేరు. మనకు ఉండేటటువంటి స్నేహితుడు ఎవరంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఒకే ఒక్క నిజమైన స్నేహితుడు మనం ఆరాధించే దేవుడు, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువారే. ఆ యొక్క స్నేహితుడినే మనం స్నేహితుడిగా కలిగి ఉంటే మన జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. మొదటి వచనం, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకోని వారు ధన్యులు. ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ దావీదు మహారాజు గారే రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క వాక్యం అంతా మనం చదివితే ఆయన ఈ కీర్తన రాశారని చెప్పి 164 వచనం చదువుకున్నాం. ఈ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాను. అంటే దావీదు దినానికి ఎన్నిసార్లు స్తుతించేవాడు? 7 మార్లు స్తుతించేవాడు. దావీదు రోజుకి 6 గంటలు నిద్రపోయేవాడు. ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా దేవుణ్ణి స్తుతించేవాడు. అంటే ఉదయం 3 గంటలకి స్తుతించాడు అనుకోండి, ఉదయం 3 గంటలు లేచి మరలా 3 గంటలు అంటే ఎప్పుడు వస్తుంది? 6 తర్వాత 9 తర్వాత 12 తర్వాత 3 తర్వాత మరలా 6 తర్వాత 9 నుంచి ఉదయం 3 గంటల వరకు 6 గంటలు నిద్రపోయేవాడు. ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా తను ఏ పనిలో ఉన్నప్పటికీ, ఆ యొక్క రాజ్యసభలో ఉన్నప్పటికీ ఆ సింహాసనం పక్కనే మోకరించి కొంచెం సేపు దేవుని స్తుతించేవాడు. దావీదు స్తుతించాడంటే మిగతా వాళ్ళందరూ స్తుతించకుండా ఉంటారా? ఆయన ఎప్పుడైతే మోకాల మీద పడ్డాడో ఆ రాజ్యంలో ఉన్నవాడు కానీ, సైనికులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా దావీదుతో పాటు వారు కూడా మోకరించి దేవుని స్తుతించేవాడు. అందుకనే దావీదు రాజ్యం అంతగా స్థిరపడింది.
ఆయన ఎప్పుడు కూడా దినానికి 7 మాటలు స్తుతించడం మర్చిపోలేదు. కాబట్టి దేవుడు కూడా దావీదుని మర్చిపోలేదు. మనం కూడా దావీదు వల్లే ఎప్పుడు కూడా మన నిత్యము కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు అని చెప్పి ఈ దావీదు మహారాజు గారు 119వ కీర్తన మొదటి వచనంలో అన్నారు. ధర్మశాస్త్రం అని అన్నారు. శాస్త్రం అనే మాట గురించి మనం తెలుసుకుంటే ఈ లోకంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు, శాస్త్రాలు ఎన్ని పంతులు గారు అని చెప్పారు అడిగితే, శాస్త్రాలు అనంతం నాయన అని చెప్పేశాను అన్నాడు. అంటే శాస్త్రాలు ఎన్నో ఎవరో చెప్పలేరు. బైబిల్లో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. గణిత శాస్త్రం గురించి తెలుసుకుంటే బైబిల్లో సంఖ్యాకాండం ఉంది, దాంట్లో అన్ని మ్యాథ్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇంకా వైద్య శాస్త్రం గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటి డాక్టరే మన యేసు ప్రభు వారు. ఆయన ఒక పరలోక వైద్యుడు, ఆయన నిజమైన డాక్టర్. ఆయన ఇంకా మీకు తెలిసిన శాస్త్రాలు ఏమైనా ఉన్నాయా? వ్యవసాయ శాస్త్రం గురించి మనం ఆలోచిస్తే మన యొక్క సహోదరుడు ఇస్సాక్ బ్రదర్ ఉన్నాడు. ఆయన గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి విత్తనం వేశాడు. ఆ రోజులు ఎలా ఉన్నాయంటే గొప్ప కరువులు. ఆ రోజు కరువులు ఆయన ప్రార్థన చేసి విత్తనం వేస్తే ఆ విత్తనం 100 అంతల ఫలాన్ని ఇచ్చిందంట. హల్లెలూయా. వ్యవసాయ శాస్త్రం కూడా ఉంది. ఇంకా వాస్తు శాస్త్రం అంటారు. బైబిల్లో దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో ఆ యొక్క వాస్తు గురించి మొత్తం చెప్పాడు. అంటే బైబిల్లో లేని శాస్త్రాలు ఏమీ లేవు. వీటన్నిటికంటే ముఖ్యమైన శాస్త్రం ఏదంటే ఈ యొక్క ధర్మశాస్త్రం. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరిస్తే ఈ లోకంలో ఉన్న శాస్త్రాలన్నీ మన హృదయంలో ఉన్నాయి. మనకి ఇంకా వేరేది ఏం అవసరం లేదు. ఈ యొక్క బైబిల్ ప్రకారం స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క వచనాన్ని మనం ధ్యానిస్తే ప్రతి ఒక్క శాస్త్రం మనకు తెలిసినట్లే. హల్లెలూయా. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎలా నడవాలంట? నిర్దోషంగా నడవాలని చెప్పాను అంట. బైబిల్లో దేవుడికి, తండ్రి అయిన దేవుడికి గొర్రె పిల్లని కానీ ఒక ఎద్దుని కానీ బలిచ్చేటప్పుడు మొదటగా ఆ యొక్క బలి పశువు నిర్దోషమైనదా లేక దోషం కలిగిందా అని చెక్ చేసి దేవునికి ఇవ్వాలండి. అంటే కుంటిది ఉందనుకోండి, కుంటిది కదా, ఇది నడవలేదు కదా అని చెప్పి తీసుకెళ్ళి దేవునికి ఇస్తే ఆశీర్వాదానికి బదులు శాపం అనేది వస్తుంది. దేవుడికి ఇచ్చేటప్పుడు అది కుంటిదా లేదా గుడ్డిదా, అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా దాని ఏదన్నా జబ్బు కలిగిందా అన్నీ చూసుకున్న తర్వాతే గొర్రెని కానీ, ఒక మేకని కానీ, ఒక కోడెని కానీ, ఒక ఎద్దుని కానీ దహన బలిగా అర్పించాలి. అలాగే దేవుని బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే ఆ యొక్క బలి పశువు ఎలా నిర్దోషమైనదిగా ఉందో ఆయన బిడ్డలు కూడా అలాగే నిర్దోషమైన వారిగా ఉండాలి. దోషాలు పెట్టుకుని దేవుడితో నడుస్తూనే ఉంటారు. హృదయంలో దోషాలు పెట్టుకుని అపవిత్రతను పెట్టుకుని జీవించేవారిగా ఉండే వారు దేవుని బిడ్డలు ఎంత మాత్రం కూడా కాదు. యేసు ప్రభు వారి గురించి ఉంటుంది, ఆయన నిర్దోషమైన వాడు, ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల. అంటే ఆయనలో ఎటువంటి దోషము లేదు. ఆయన పిలాతు యొక్క కోర్టులో నిలబడి ఉన్నాడు. కోర్టులో నిలబడి ఉన్నప్పుడు అందరూ ఆయన మీద అనేక నేరాలు మోపుతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ యూదులు కానీ, పరిసయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ యేసు ప్రభు మీద అనేక నేరాలు మోపుతా ఉంటే ఒక్క నేరం కూడా రుజువు కాలేదు. ఎవ్వరూ కూడా ఆయన చెప్పిన మాటకి అది నిజమని చెప్పలేకపోయారు. నాలో పాపం ఉందని కనుగొన్న వాళ్ళు వాడిని ఎవరని చెప్పాను అన్నాడు. కాని మాట నేను ఏదన్నా అన్నానంటే నన్ను కొట్టండి అని చెప్పాను. కాని మాట కూడా మాట్లాడాలి. భూమి మీద ఉన్నలో గొప్ప సాత్వికుడు మోసే, కానీ ఆయన కాని మాట పలికాడు. కానీ యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా, మాటలో కానీ చూపులో కానీ ఎక్కడ కూడా దోషం అనేది లేని గొప్ప దేవుడు యేసు ప్రభు వారు. అలా మనం నిర్దోషమైన వారిగా మనం జీవించేవారిగా ఉండాలి. దావీదు మహారాజు గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు దావీదు మహారాజు గారి దగ్గరికి వచ్చి, నీ తర్వాత నీ గర్భాన్ని పుట్టబోయే నీ కుమారుడు నా యొక్క మందిరాన్ని కడతాడు అని చెప్పి దావీదుకు దేవుడు తెలియజేసినప్పుడు దావీదు మనలాగా ఆశీర్వదించు ప్రభువా నాకు బిడ్డలని చెప్పి ప్రార్థన చేయలేదు. కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా అంత గొప్ప మందిరం ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరో కట్టలేనటువంటి ఆ యొక్క గొప్ప మందిరం కట్టడానికి నా కుమారుడు చిన్నవాడు, బాలుడు, అతనికి జ్ఞానం కూడా లేదు. ఆ వ్యక్తికి నిర్దోషమైన హృదయం దయచేయి ప్రభు అని చెప్పి దావీదు తన కుమారుడైన సొలొమోను గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? తన కుమారుడు నిర్దోషమైన వాడిగా ఉండాలని చెప్పి ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ప్రభువా నా బిడ్డను ఆశీర్వదించు, దీవించు అని చెప్పి ప్రార్థన చేస్తారు. అంతకంటే ఎక్కువగా మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను ఎలా ఈ లోకంలో నిర్దోషంగా జీవించాను, నేను ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాను, అలాగే నా తర్వాత నా పుట్టబోయే నా బిడ్డలు కూడా నిర్దోషమైన వారిగా జీవించాలి. ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు బంగారం ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో అపవిత్రత అనేది ఉంటే,
నిర్దోషమైన వాడిగా దేవుని ఎదుట కనపడకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి మన బిడ్డల కోసం ఏమని ప్రార్థన చేయాలంటే నిర్దోషమైన వారిగా ఉండాలని చెప్పి ప్రార్థన చేయాలి. మన తర్వాత వచ్చే తరాల్లో కూడా అందరూ మీ ఎదుట నిర్దోషమైన వారిగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. 2వ వచనం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆయన శాసనాలు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకాలి. ఆయన శాసనాలు ఏంటి? దేవుడు శాసనాలు. మోషేకి దేవుడు రాతి పలకల మీద ఇటువైపు 12 శాసనాలను ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో వెతకాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. దొంగిలెత్తవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు వారి గురించి పెద్దల ఎదుట సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బలవంతుడు నీ స్నేహితుడైనప్పుడు అతడు తప్పు చేసిన వాడైనప్పటికీ కూడా తప్పు చేయలేదని చెప్పి అబద్ధ సాక్ష్యాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పలకొద్దని చెప్పాను. ఇవన్నీ కూడా దేవుని శాసనాలు. ఇంకేమంటాడు తెలుసా దేవుడు? నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుంటలో నీ శత్రువు ఎద్దైనా, నీ శత్రువు యొక్క గాడిదైనా గోతులో పడిపోయిందని తెలిసినప్పుడు వాడు నా శత్రువు కదా, వాడి యొక్క ఎద్దును, వాడి యొక్క గొర్రెను లేదా వాడి యొక్క గాడిదను నేనెందుకు కాపాడాలని చెప్పి చూసి చూడనట్లుగా వెళ్ళిపోవద్దని చెప్పాను. అంటే దేవుడికి ఒక మూగ జీవాల పట్ల కూడా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. అది నీ శత్రువుదని తెలిసినా కూడా నువ్వు ఇప్పుడు మనం ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మన ఇంటి పక్కన మన శత్రువే ఉన్నాడు, వాడికి సంబంధించింది ఏదైనా పోయిందని తెలిసినప్పుడు అది నీకు తెలిసింది, వాడి కుక్కో లేదా వాడి గొర్రె గుంట్లో పడిపోయిందని తెలిసినప్పుడు చర్చికి టైం అయిపోతుంది కదా అని చెప్పి వాడిని కాపాడేది ఏంటి, వాడిని మనం కాపాడేది ఏంటి అని చెప్పి వెళ్ళిపోయామనుకోండి, దేవుని శాసనాలు మనం తప్పిన వాళ్ళం ఉంటాం, దేవుని దృష్టిలో దోషులు ఉంటాం. అంతగా దేవుడు కఠినంగా చెప్పాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించి ఇక్కడ అంటున్నాడు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి. పూర్ణ హృదయంతో మన యొక్క హృదయం అంతా కూడా ఆలోచించి దేవుడు ఎవరు, ఆయన మన పట్ల ఎన్ని కార్యాలు చేశాడో అవన్నీ కూడా ఆలోచిస్తా నిత్యము ఆయన వెదికేవారుగా ఉండాలి. హల్లెలూయా. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అలా శాసనాలు గైకొని నడుచుకునే వాళ్ళంట ఆయన మార్గాల్లో నడుస్తారంట. ఆయన మార్గాల్లో నడుస్తా ఏ పాపము కూడా చేయరంట. పాపం చేసే సమయం వచ్చినప్పటికీ, అవకాశం వచ్చినప్పటికీ కూడా పాపం నుంచి దూరంగా పారిపోతారే కానీ పాపంలో పడిపోయేవారుగా ఉండదంట. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అక్కడ తనకు సంబంధించిన వారు ఎవరూ లేరు. ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా ఒక ఆయన మాత్రం నేను చేసే ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. నా దేవుడు కనాన్లో మాత్రమే ఉండే దేవుడు కాదు కానీ ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అన్ని దేశాల్లో భూగోళం అంతా కూడా ఆయన ఉన్న దేవుడు, ఆయన చూసే దేవుడై ఉన్నాడని చెప్పి తన పక్కనే పాపం ఉన్నప్పటికీ కూడా ఆ పాపంలో పడిపోకుండా దూరంగా పారిపోయాడు. దావీదు మహారాజు గారేమో ఎక్కడో దూరంగా ఉన్న పాపాన్ని కావాలని తన చెంతకు చేర్చుకుంటే యోసేపు దగ్గరగా ఉన్న దాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా ఎలా ఉండాలంటే పాపంలో పడిపోకుండా, అపవిత్రత ఉన్న చోట మనం కూర్చోకుండా, దుష్టులు ఉన్న చోట మనం కూర్చోకుండా, అభాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకుండా వాటన్నిటికీ మనం దూరంగా పారిపోయేవారిగా ఉండాలి. హల్లెలూయా. 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వాళ్ళని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉందని ఎంత మేలు. ఇక్కడ 5వ వచనంలో అంటున్నాడు, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండని ఎంత మేలు. ప్రవర్తన స్థిరపడాలి. యేసు ప్రభు దగ్గర మనం బాప్తిసం తీసుకున్న రోజు మన ప్రవర్తన పూర్తిగా స్థిరపరచబడదు. ఎవరికైనా సరే బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ప్రతిరోజు వాక్యం చదువుతా ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు రోజు 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 దేవుడు ఆ వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలన్నీ చెప్తూ ఉంటాడు. చెప్తుతా మన ప్రవర్తన ఏమవ్వాలంటే స్థిరపడాలి. స్థిరత్వం అనేది మనం రావాలి. సంఘంలో స్థిరపడేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో రెహబాం అనే రాజు ఉన్నాడు. సొలొమోను తర్వాత ఆయన కుమారుడిగా రాజు అవుతాడు. ఆయన రాజు అయినప్పుడు బాగానే ఉన్నాడు కానీ తన రాజ్యం అంతా కూడా స్థిరపరచబడిన తర్వాత ఏం చేశాడంటే ఇక నన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారని చెప్పేసి ఆయన దేవుడిని విసర్జించేశాడని చెప్పి మనం బైబిల్లో సెలవిస్తా ఉన్నాం. అంటే అలాంటి రాజు కలిగినటువంటి మనసు మనం కలిగిన వారిగా ఉండకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక మంచి స్థితిలోకి మనం తీసుకురాగానే ఈ రోజు నా ప్రవర్తన స్థిరపరచబడింది, ఈ రోజు నేను స్థిరంగా ఉన్నాను, ఈ రోజు ఇక నన్ను అడిగేవాడు అటువంటి వాడు ఎవడూ లేడు అని చెప్పి దేవుని మార్గంలో నుంచి మనం తొలగిపోయేవారిగా ఉండకూడదు. కానీ స్థిరపడి స్థిరత్వమైన మనస్తత్వం కలిగి జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. ఇక్కడ దేవుని ఆజ్ఞలన్నిటినీ మనం లక్ష్యం చేయనప్పుడు, ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం గైకొని నడుచుకున్నప్పుడు అంట నా
నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానం కలగదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు వచ్చింది ఏంటంటే అవమానం, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు వచ్చింది ఏంటంటే నిందలు అనేది వచ్చింది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలుకి, మీరు నన్ను నమ్ముకున్నందుకు, నా మార్గంలో జీవిస్తున్నందుకు మీ చుట్టూ ఉన్న శత్రువులు మీకు అవమానం కలిగజేసి ఉండొచ్చు, కానీ నేనేం చేస్తానో తెలుసా, మిమ్మల్ని అవమానించిన వారి దగ్గరికి మరలా తీసుకువెళ్ళి మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని, మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు దయచేస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. అంటే ఈ రోజు మనం ఎంతైతే అవమానం పొందుకున్నామో ఆ అవమానం అంతా దేవుడు ప్రతి ఒక్కటే తెలుసు. ఎవరెవరు అవమానించారో కూడా తెలుసు. వారందరి దగ్గరికి మనం తీసుకెళ్ళి ఒకానొక రోజు దేవుడు ఏం చేస్తాడంటే రెట్టింపు ఘనతను దయచేస్తాడు. రెట్టింపు అంటే డబుల్ ఆశీర్వాదం కావాలి, ఇది దయచేస్తాడు. అంటే చాలా మంది ఆశీర్వాదం కావాలనుకుంటారు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే డబుల్ ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. అది రావాలంటే ముందుగా ఏం రావాలి? అవమానం వస్తేనే మనకి డబుల్ బ్లెస్సింగ్ అనేది దయచేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో జకర్యా, ఎలిజబెత్ ఉన్నారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గొడ్రాలు అని చెప్పి ప్రతి ఒక్కరు అవమానించేవారుగా ఉన్నారు. కానీ ఒకానొక దినాన వారి అవమానాన్ని కొట్టివేశాడు. ఆ యొక్క తల్లి ఎలిజబెత్ ఏమంటదంటే, జనులలో నాకున్న అవమానాన్ని ఈ దేవుడు కొట్టివేశాడు అని చెప్పేశానంట. ఎన్ని సంవత్సరాలు కొట్టేశాడు? 50 ఏళ్ళు అవ్వచ్చు, 60 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు. కానీ ఆ అవమానాన్ని కొట్టివేసే వరకు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు మనకున్న అవమానాన్ని కొట్టివేసి మనకు ఆశీర్వాదాన్ని దయచేయాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? అబ్రహాము ముసలివాడు అయిపోయినప్పుడు 90 ఏళ్ళు వయసు వచ్చేసింది. ఇంకా ఆయనకి పిల్లలు లేనప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి 90 ఏళ్ళ వయసులో వచ్చాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆదికాండం. ఏమనుంటుందంటే, అబ్రహామా నీవు నా సన్నిధిలో నడుచుకొంచు నిందారహితుడిగా జీవించని చెప్పాను అంటాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి. నా సన్నిధిలో నడుచుకొంచు నిందారహితుడిగా జీవించాను అంటాడు. అనంటే నిందారహితుడిగా జీవించాలి. నిందారహితుడిగా అంటే నింద లేనివాడిగా జీవించాలి మనం. అంటే దేవుడు మనకి బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. అది రావాలంటే మొదటగా మనం ఎలా ఉండాలి? నింద లేనివాడిగా ఉండాలి. నింద లేనివాడిగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు జవాబు దయచేస్తాడు. అలాగే ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మన ప్రార్థనలకు ఏదైనా జవాబు రావట్లేదంటే మనలో ఇంకా ఏదైనా దేవుడికి నిందారహితంగా మనం జీవిస్తున్నాము, అనిందపరులుగా మనం జీవిస్తున్నాము అంటే మనలో ఇంకా దేవుడు చూసినప్పుడు ఆయన కోరుకునేటటువంటి లక్షణాలు ఇంకా పూర్తిగా సరిచేయబడక ఉన్నామేమో. మనం సరి చేసుకుని జీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 7వ వచనం, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. నీతి గల నీ న్యాయ విధులు అంటే దేవుడు న్యాయ విధులు ఎలాంటివి అంటే నీతి కలిగినవి. ఆయన నీతిపరుడు. ఆయన బిడ్డలు కూడా నీతి కలిగిన వారిగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో నోవాహు గురించి రాయబడి ఉంటుంది. ఏమనంటే ఆయన నీతికి వారసుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఏమనంది? నోవాహు ఎలాంటి వాడు? నీతికి వారసుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను అని చెప్పాడు. నోవాహు ఆ తరంలో నీతికి వారసుడిగా జీవించాడు. అంటే ఆ తరం వారిలో ఎవ్వరూ లేరు. వారంతా అనీతిమంతులుగా జీవిస్తున్నారు, అపరిశుద్ధులుగా జీవిస్తున్నారు, ద్రోహులుగా, పాపులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా జీవిస్తున్న ఆ తరంలో అందరినీ చూస్తూనే ఉన్నాడు. అందరూ మాట్లాడుకునే మాటలు విన్నప్పటికీ కూడా ఆయన నీతిగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు నీతి కలిగిన వాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు నాలో కూడా ఉండాలని చెప్పి నీతిమంతుడిగా జీవించాడు. తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను సిద్ధపరిచాడు. ఆ ఓడలో తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. హల్లెలూయా. 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. ఇక్కడ యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు అన్నాడు. యవ్వనస్తులు అంట తమ మార్గాలు అపవిత్రతలో నుంచి పరిశుద్ధతలో ఎలా వస్తారని చెప్పేశారు అన్నాడు. వారు రావాలంటే మొదటగా వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అంటే వాక్యాన్ని చదువుతా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే నేను చేసే తప్పేంటో, నేను చేసే నాలో ఎటువంటి లోపాలు ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి కదా అని చెప్పేశాను అంటాడు. అంటే యవ్వనస్తుడు పరిశుద్ధంగా జీవించాలి అంటే వారు కంపల్సరిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. యోసేపు ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, కానీ
ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కూడా అబ్రహాములో ఉన్నటువంటి నీతి ఇస్సాకులోకి వచ్చింది. ఇస్సాకులో ఉన్నటువంటి ఆ యొక్క నీతి యాకోబులోకి వచ్చింది. యాకోబులో నుంచి ఆ యొక్క నీతి యోసేపులోకి వచ్చింది. అంటే తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఆ తరంలో యోసేపు హృదయంలో పడినాయి. కాబట్టి యోసేపు ఏమనుకున్నాడంటే, నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆజ్ఞను తప్పనని చెప్పేసి ప్రతి నిత్యం కూడా ఆయన వాక్యాన్ని మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాడు. పరిశుద్ధంగా జీవించాడు, దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. హల్లెలూయా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడు. వాక్యాన్ని ఎప్పుడు మనం ఎక్కడ ఉంచుకోవాలంటే తలుపుల మీద లేదా మన ఇంట్లో గోడల మీద కాదు, కానీ మన హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని. వాక్యం ఎక్కడో గోడలో ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది, కానీ ఆ వాక్యాన్ని చదివినప్పుడు 10 సార్లు మనం చదివినప్పుడు ఆ వాక్యం ఏమైందంటే మన హృదయంలో ప్రవేశిస్తుంది. మన హృదయంలోకి వెళ్ళి మనలో ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో అది సరిచేసి నీతి గల మార్గంలోకి మనం నడిపిస్తుంది. హల్లెలూయా. 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. దావీదు మహారాజు గారు అంటున్నారు, సర్వ సంపదలు దొరికినట్లు. ఈ లోకంలో ఒక వ్యక్తికి డబ్బు బంగారం దొరికితే అతని హృదయం ఎంతో సంతోషిస్తుంది. ఇంకా ఆస్తులు, మేడలు, విద్యలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి హృదయం ఎంతో సంతోషిస్తుంది. కానీ దావీదుకి ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మార్గాలు, ఆయన యొక్క శాసనాల గురించి నేను ధ్యానించినప్పుడు నా హృదయం ఎంతో సంతోషిస్తాను అంటాడు. వీటన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రతి దానికంటే ఈ వాక్యాన్ని బట్టి దావీదు సంతోషించేవాడిగా ఉన్నాడు. ఈ వాక్యం ఎలాంటిదంటే అది మన జీవితాలు సరిచేసి మనల్ని ప్రతి మనిషిని కూడా ఆ యొక్క లోపాలను చెక్కి పరలోకానికి తీసుకెళ్లేటటువంటిది. ఈ లోకంలో డబ్బు బంగారం ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం వాక్యం మన హృదయంలో లేకపోయినట్లయితే, వాక్యం మనలో మన కుటుంబంలో లేకపోయినట్లయితే ఆ మనిషి యొక్క జీవితం సున్నా. ఒక పాట ఉంటుంది కదా, వ్యర్థము 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 యేసు ప్రభు లేని జీవితము వ్యర్థమని చెప్పేశాను. సొలొమోను కూడా అన్నాడు కదా, సమస్తము వ్యర్థమని చెప్పాను. అంటే మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శాసనాలు కానీ, ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం కానీ మన హృదయంలో లేకపోయినట్లయితే అన్నీ వృధా. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సంఘంలో, ఈ యొక్క పునరుత్థానపు దినాన వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మన హృదయంలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఆయన యొక్క శాసనముల మార్గములో నీతిగా, నోవాహు వలె నీతిగా, యోసేపు వలె పరిశుద్ధంగా జీవించినట్లయితే మనకున్న ప్రతి అవమానాన్ని కూడా, ప్రతి ఒక్క నిందను కొట్టివేసి దేవుడు మనకు రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ పరలోకంలో దేవుడు ఆయనతో పాటు ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా.